హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హరికాస్ మ్యాజిక్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నయాగరా గురించి అండి. మేమైతే న్యూజెర్సీ నుంచి స్టార్ట్ అయ్యాం. న్యూజెర్సీ నుంచి ఇది ఒక 6 hours పడుతుంది అరౌండ్. మేము 1:30కి స్టార్ట్ అయితే నైట్ 8 అయిందండి రీచ్ అయ్యేలోపు. నయాగరా ట్రిప్ అయితే మనం సోలోగా వెళ్ళే కంటే ఫ్రెండ్స్తో వెళ్తే ఇంకా చాలా బాగుంటుందండి. ఎంజాయ్ చేయొచ్చు ట్రిప్ని. మేమైతే మా అన్నయ్య వదిన వచ్చారు టెక్సాస్ నుంచి, సో వాళ్ళతో కలిసి వెళ్ళాము. మా ప్లాన్ అయితే ఈరోజు నైట్ ఫైర్ వర్క్స్ లైట్ షో చూసుకొని అక్కడే స్టే చేసి మార్నింగ్ మేడ్ ఆఫ్ ద మెస్ట్ విజిట్ చేయాలనుకుంటున్నామండి. ఇంకా మేమైతే డెస్టినేషన్ రీచ్ అయ్యామండి. ఇంకా హోటల్లో చెక్ ఇన్ అయిపోయి డిన్నర్ చేసేసి అక్కడ నుంచి మేము ఫైర్ వర్క్స్కి అయితే స్టార్ట్ అయ్యాము. హోటల్ నుంచి చాలా వాకబుల్ డిస్టెన్స్లో ఉందండి ఇది. సో మేము నైట్ అలా నడుచుకుంటూ స్టార్ట్ అయ్యాము. మేమైతే స్ట్రాలర్ మర్చిపోయామండి. సో మా ఆయననే ఎత్తుకున్నాడు, మా చిన్నోడిని. లేదు అంటే కింద వదిలేస్తే ఇంకెక్కడికి వెళ్తాడో కూడా తెలియదు. ఆ జనాల మధ్యలో తప్పిపోతాడు కూడా వాడు. ఇంకా నయాగరా వాటర్ ఫాల్స్కి దగ్గర వెళ్తుంటే నాలో చాలా చాలా ఎగ్జైట్మెంట్ ఉండిందండి. ఎందుకంటే ఇది నా చిన్నప్పటి నుంచి విష్ అనమాట. నా బకెట్ లిస్ట్లో ఫస్ట్ ఉండేది నయాగరా ఫాల్సే. నా 6th క్లాస్లో అనుకున్నా నేను ఇది ఎప్పుడన్నా చూడాలి లైఫ్లో ఒక్కసారన్నా అని. సో అది ఫైనల్గా ఇప్పుడు చూసేసాను 29 yearsకి. ఐఎమ్ సో హ్యాపీ. ఆల్ క్రెడిట్ గోస్ టు మై బావా. ఇంకా మేము వెళ్ళిన 5 minutesకి ఫైర్ వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయాయండి. ఈ నయాగరా వాటర్ ఫాల్స్కి ఒక పక్కన కెనడా ఉంటుంది, ఒక పక్కన యుఎస్ అండి. అక్కడ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదండి, అదే కెనడా అనమాట. మనం ఉండేది యుఎస్ వైపు. ఇంకా ఫైర్ వర్క్స్ వెళ్తురికి లైట్స్ చేంజ్ అవుతూ ఉంటే నయాగరా వాటర్ ఫాల్స్ చాలా బాగుందండి చూడడానికి. ఇలాంటి టైంలోనే అనిపిస్తుందండి మనం చూసే ఈ అద్భుతాన్ని ఇంట్లో వాళ్ళు చూడలేకపోతున్నారు కదా అని. సో అందుకని వాళ్ళకు కూడా వీడియో కాల్ చేసి చూపించేసి ఒక హ్యాపీనెస్ తెచ్చుకుంటాము. ఎందుకంటే వాళ్ళు రమ్మంటే రారు. సో అలాంటప్పుడు ఇలా వీడియో కాల్లో వాళ్ళకి చూపిస్తే మనకు ఒక సాటిస్ఫాక్షన్. ఇంకా ఫైర్ వర్క్స్ అంతా ఆల్మోస్ట్ ఒక 5 minutes అయ్యాక ఇంకా కొంచెం ముందుకు వాక్ చేస్తూ వెళ్తుంటే మన పాయింట్ వచ్చేసిందండి, వ్యూ పాయింట్. ఎంత అద్భుతంగా ఉందండి ఇది చూడ్డానికి. 2 కళ్ళు చాలలేదు నాకైతే. నా హార్ట్ అయితే ఆల్మోస్ట్ స్కిప్ అయిపోయిందండి ఒక సెకండ్. అలానే చూస్తూ ఉండిపోయాను. ఇంకా కలర్స్ చేంజ్ అవుతూ ఉంటే ఇంకా చాలా బాగుండింది చూడ్డానికి. కొంతసేపు అలా దాన్ని నేచర్ని ఎంజాయ్ చేస్తూ అలానే ఉండిపోయాను. ఒక్కసారి మీరు కూడా వాటర్ ఫాల్స్ యొక్క శబ్దం వినండి, ఎంత ప్రశాంతంగా ఉందో వినడానికి. ఇంకా టైం స్పెండ్ చేసి అలానే ఉండిపోవాలనిపించింది. బట్ మార్నింగ్ మళ్ళీ లేచి మేడ్ ఆఫ్ మిస్ట్కి కే ఆఫ్ విండ్స్కి వెళ్ళాలి కాబట్టి సో ఇంకా అప్పటికే ఆల్మోస్ట్ 12 దాటింది. సో మళ్ళీ మార్నింగ్ లేయాలని చెప్పేసి రిటర్న్ అయ్యాం మేము హోటల్కి. నాకు అస్సలు రాబుద్దే అవ్వట్లేదు దాన్ని వదిలేసి. బట్ ఇంకా తప్పదని చెప్పేసి వచ్చేసానండి. ఇంకా మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడెడ్ అండి. బట్ అమెరికన్ బ్రేక్ఫాస్ట్ నాకు నచ్చదు. సో ఇంకా నేను బనానా అండ్ యోగర్ట్తో అడ్జస్ట్ అయిపోయాను. అందులో మనం ప్యూర్ వెజ్ కదా, సో మనం తినేవి ఏమి ఉండవు అక్కడ. మేము వచ్చేసి కనెక్టింగ్ రూమ్స్ తీసుకున్నామండి. ఇక్కడ కూడా మా ఆయన ల్యాప్టాప్ పెట్టుకొని వర్క్ చేస్తుంటే ఏంటి ట్రిప్కి వచ్చినప్పుడు కూడా ఇలానే వర్క్ చేస్తావా అని చెప్పి నేను అంటుంటే ఇంకా లేచి చిన్నోడిని రెడీ చేశాడనమాట. అంతే కదండి, వెకేషన్కి వచ్చేది ఎందుకు, వర్క్ ప్రెషర్ అంతా వదులుకోవడానికే కదా. ఇక్కడ కూడా వచ్చినాక వర్క్ అంటే ఇంకేం బాగుంటుంది చెప్పండి. ఇంకా మేడ్ ఆఫ్ మిస్టేక్ అయితే స్టార్ట్ అయిపోయామండి. నాలో అయితే ఫుల్ ఎక్సైట్మెంట్ ఉండింది, ఎప్పుడెప్పుడు చూస్తానా అని చెప్పి. మార్నింగ్ వెళ్ళడం బెస్ట్ అండి, ఎందుకంటే అంత రష్ ఉండదు, లైన్లో అంత గంటలు గంటలు నించోవాల్సిన అవసరం కూడా ఉండదు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మార్నింగ్ వెళ్తేనే బెస్ట్ అనమాట. ఇంకా ఫాస్ట్గా వెళ్ళి టికెట్స్ తీసుకొని మేడ్ ఆఫ్ మిస్ట్కి వెళ్ళడానికి అయితే రెడీగా ఉన్నామండి. కింద ఫెర్రీ ఉంది కదండి, అక్కడ వరకు వెళ్ళాలి మనం. ఇప్పుడు ఎలివేటెడ్ త్రూ వెళ్ళాం మేము. అండ్ నుంచి కింద చూస్తుంటే ఒకసారి నాకు కళ్ళు తిరిగినంత ఫీల్ వచ్చేసింది. ఇక్కడ వాళ్ళే మనకు రైన్ కోట్ ప్రొవైడ్ చేస్తారండి. బ్లూ కలర్ వచ్చేసి యుఎస్ వాళ్ళది, అవతల వైపు కనిపిస్తుంది కదా రెడ్ కలర్, అది వచ్చేసి కెనడా వాళ్ళదండి. నేను ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్న జర్నీ అయితే ఫైనల్గా స్టార్ట్ అయ్యిందండి. ఇంకా నాలో ఎక్సైట్మెంట్ అయితే ఫుల్ పీక్స్లో ఉండింది. ఇక్కడ వాటర్ ఫాల్స్ని చూసైతే నాకైతే ఒక కవిత అయితే వచ్చిందండి, అది మీతో షేర్ చేసుకుంటాను. నయాగరా, నిన్ను చూసే వరకు అద్భుతం అనే పదానికి అర్థం తెలీదు. నీ తుంపర నన్ను తాకగాని కుండపోత వర్షంలో తడిచిన అనుభూతి కలిగింది. ఈ జలపాత ఘర్షణకి
ప్రకృతి సంగీతం ఇంత వినసొంపుగా ఉంటుందా అనిపించింది. నీ ముందు నిలబడి చూస్తుంటే కాలమే క్షణం ఆగిపోయిందా అనిపించింది. ఒక్క మాటలో చెప్పాలి అంటే నువ్వు నాలో జీవం ఉన్నంత వరకు నా హృదయంలో పదిలం అవుతావు. ఇక్కడ చూడండి, ఇప్పుడు రెయిన్బో కనిపిస్తుంది. ఆ వాటర్ ఫాల్స్కి రెయిన్బో ఉంటే ఇంకా వ్యూ చాలా బాగుంటుందండి చూడ్డానికి. ఈ నయాగరా వాటర్ ఫాల్స్లో ఎవ్రీ సెకండ్ 6 lakhs gallons ఆఫ్ వాటర్ పడతాయండి. దగ్గరికి వెళ్ళగానే ఫోన్ అంతా షేక్ అయిపోయిందండి. ఇంకా నేను వ్యూ చూస్తూ ఉండిపోయాను. వీడియో కొంచెం బ్లర్గా వచ్చిందండి. ఇంకా మేడ్ ఆఫ్ మిస్ట్ నుంచి బయటికి వచ్చాక మేము హార్షూ ఫాల్స్కి అయితే వెళ్ళాము. తర్వాత ఇంకొక వావ్ మూమెంట్ అండి ఇదైతే. ఇంకా అల్టిమేట్ అసలు కేవ్ ఆఫ్ విండ్స్ వెళ్తుంటే చాలా బాగా అనిపించింది. ఇక్కడ సైడ్కి చూడండి ఎన్ని పక్షులు ఉన్నాయో. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతే అప్రాక్సిమేట్లీ ఒక 1/2 kilometer ఉంది వాక్. సో అలా వెళ్తూ పైకి ఎక్కుతూ ఉంటే ఎంత బాగుందో. ఇంకా డైరెక్ట్ ఫాల్స్ కింద అనమాట ఇది ఎక్స్పీరియన్స్. మొత్తంలో మాకన్నా నడిచి అలసట వచ్చేసింది, కానీ మా చిన్నోడికి మాత్రం అస్సలు రాలేదండి. మేము ఎంత వాక్ చేసామో వాడు కూడా అంతే వాక్ చేశాడు. అక్కడక్కడ ఇలా స్టెప్స్ ఉన్న చోట ఒక్కటే మేము ఎత్తుకున్నాం అనమాట. మిగతా అంతా వాడు కిందనే వాక్ చేశాడు. వాడు ఎనర్జీ లెవెల్స్కి అమ్మో, ఎంతైనా పిల్లల ఎనర్జీ లెవెల్స్కి మనం మ్యాచ్ అవ్వలేమండి. ఇంకా ఫాల్స్ దగ్గరికి వెళ్ళగానే ఇంకా వాడికి వణుకొచ్చేసింది. సో వెంటనే మేము బయటికి వచ్చేయాల్సి వచ్చింది. బట్ ఆ మూమెంట్ మాత్రం చాలా బాగుందండి. మొత్తం ట్రిప్ మీద ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండి ఇది. డెఫినెట్లీ వెళ్తే ఖచ్చితంగా కేవ్ ఆఫ్ విండ్స్ మాత్రం మిస్ అవ్వకూడదు. చాలామంది మిస్ అయ్యారు. మా ఆయన అయితే ఆల్రెడీ సెకండ్ టైం అనమాట ఇది. అప్పుడు లాస్ట్ టైం ఏమో ఈ కేవ్ ఆఫ్ విండ్స్ వెళ్ళలేదంట. సో ఈసారి నేను పట్టుబట్టి తీసుకొని వెళ్ళాను. ఫైనల్గా గుడ్ బై చెప్పేశాను నయాగరాకి. సో అక్కడ నుంచి మేమైతే పిట్స్బర్గ్కి స్టార్ట్ అయ్యామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు ట్యాప్ ద బెల్ ఐకాన్.